అందరి మీద ఒక ప్రత్యేకమైనటువంటి భారం ఉంది. ఏంటయ్యా అంటే సువార్తను ప్రకటించవలసినటువంటి భారం ఉంది. సువార్తను ప్రకటించే బాధ్యత ఉంది. ఈ సువార్త ప్రకటించేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే అది మన పని కాదు, అది సేవకుల పని. కనుక విశ్వాసులమైతే వాక్యం వినడం, వాక్యాన్ని ఏదో నేర్చుకోవడం, బలపడడం అంతే తప్ప అంతకు మించి మనం చేసే పని కాదని విశ్వాసులు అనుకుంటున్నారు. అంతకంటే ఇంకా విచారకరమైన విషయం ఏంటంటే కొంతమంది సేవకులే అలా బోధిస్తున్నారు. సేవకులు అలా బోధిస్తున్నారు. మీకు పని కాదు ఇది. మీరు ఎంతవరకు వాక్యం వినండి, వాక్యం నేర్చుకోండి అంతే తప్ప మీరు సువార్త చేయడానికి అర్హులు కాదు అని చాలామంది సేవకులు తమ సంఘాలలో విశ్వాసులను సేవ చేయాలని భారం కలిగిన వాళ్ళని కూడా అణిచివేసేటువంటి వాళ్ళని చూస్తున్నాం. కానీ యేసయ్య అలా చెప్పలేదు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, అందునిమిత్తము దేవుడు మనల్ని బయటకు తీసుకుని వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి మనల్ని పిలిచాడు. అంతేకాదు ఇశ్రాయేలీయులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక మాట చెప్పాడు దేవుడు. నిర్గమాకాండము 13వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట అక్కడ రాయబడి ఉంది, చూడండి. ఐగుప్తులో నుండి బయటికి రప్పించను గనుక ఏ సంగతి? ఐగుప్తులో నుండి బయటకు వచ్చినటువంటి సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండవలను అని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే అర్థం ఏంటి? నీవు ఆ ఐగుప్తు చెరలో నుండి నువ్వు బయటకు వచ్చావు. ఆనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తు అనే ఆ చెరలో నుండి బయటకు వచ్చారు. ఈరోజు మనం నూతన నిబంధన ఇశ్రాయేలీలుగా పాపం అనే చెరలో నుండి మనం బయటకు వచ్చాం. కనుక ఈ చెరలో నుండి బయటకు వచ్చినటువంటి ఆ సంగతి ఎలా ఉండాలట? నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండాలి అన్నాడు. అంటే ఇశ్రాయేలీలు ఆ దేవుని వాక్య సంబంధమైనటువంటి కొన్ని వాక్యాలు లాంటివి అవి వారు కట్టుకుని చేతికి కానీ ఆ నుదుటి కానీ కట్టుకుని అందులో ఆ వాక్యాలను పెట్టుకునేవారన్నమాట. అంటే ఎప్పుడైతే అది చూసామో ఆ వ్యక్తికి అతను కట్టుకున్నటువంటి ఆ లలాట పత్రిక కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. అనగా మనము కూడా మనల్ని చూసినప్పుడు మనము ఐగుప్తులో నుండి అనగా పాపం అనే చెరలో నుండి ఏదైతే మనం బయటకు వచ్చామో, ఎలాగైతే మనం రప్పించబడ్డామో, బయటకు విడిపింపబడ్డామో ఆ సంగతి అనేకులు చూడాలి, అనేకులు తెలుసుకోవాలి. నేను ఒక్కడనే రక్షణ పొందానండి, నాకు ఒక్కడికే మేలు కలిగింది, నేను నా కుటుంబం నా ఇంటి వారందరూ హాయిగా ఉన్నామనండి, దేవుని స్తోత్రం అండి అంటే కాదు. దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుడు మనందరికీ బాధ్యతను అప్పగించాడు. సువార్తను భక్తులైనటువంటి వారు, సేవకులైనటువంటి వారు, ప్రవక్తలైనటువంటి వారు వాళ్ళ సువార్తను చెప్పకుండా, దేవుడి మాటలు చెప్పకుండా ఊరుకోలేదు. దావీదు కీర్తనలో 40వ కీర్తన 9లో అంటాడు, చూడండి. 40వ కీర్తన 9. మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నాను, దేశి ఉన్నాను. మహాసమాజములో సువార్తను ప్రకటించి ఉన్నాను అన్నాడు. ఇంకా కిందకి వెళ్తే, యెహోవాది నీకు తెలిసి ఉన్నది, నీ నీతి నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. భక్తులందరూ కూడా దేవుడు చెప్పినటువంటి మాటను ప్రచురించకుండా ఉండలేదు. ఒకానొక టైంలో ఇర్మియా అంటాడు, ఇర్మియా గ్రంథము
ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము చూడండి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనాన్ని చదివితే, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలై తిని అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నదని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకు అపహాస్యమునకు హేతువాయెను. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయములో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లుంది. నేను యోర్చి యోర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేదు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. చెప్పకుండా ఉండలేదు. ఇర్మియా ప్రకటించినప్పుడల్లా ఎలా ఉందట? వ్యతిరేకత కలిగింది. అవమానించేవారట, అవమానం కలిగేది. ఏళ్ళని చేస్తున్నారు సార్, ఎందుకండి మనం ఏళ్ళని ప్రకటన చేయడం? లేదండి, మన సువార్తను వారు తిరస్కరిస్తారండి అని చెప్పి సువార్తను ప్రకటించకుండా వాళ్ళు మానలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారా? పోనీ మీరు సువార్తను ప్రకటించండి, విన్న వాళ్ళందరూ రక్షణలోనికి వస్తారు, ఏ ఒక్కడో కూడా మిమ్మల్ని వ్యతిరేకించడం అని చెప్పారు. ఆయన చెప్పారు, ఏమన్నారు? సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి అంటే నమ్మకపోయినా సరే మనం ఏం చేయాలట? ప్రకటించాలి. అదే కదా అన్నాడు. 16:16 ఏమన్నాడు? మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధింపబడు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయంలో చూడండి, 3 నుంచి చదివితే, 2:3 నుంచి చదివితే, ఆయన నాతో ఇట్లెనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకును నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు, వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు. వారి యొద్దకు నేను ఎటువంటి వాళ్ళ దగ్గర గట్ట వారట, సిగ్గుమాలిన వారు, కఠిన హృదయులైనటువంటి వారు, వారి యొద్దకు నేను పంపుచున్న వారు తిరుగుబాటు చేయవారు గనుక అది సంగతి. వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడని వారికి ప్రకటింపవలెను. వారు విన్నా వినకపోయినా, వారు నీ మాటలు అంగీకరించకపోయినా వారికి నువ్వు మాత్రం ప్రకటించాలి. ప్రకటించవలసిన బాధ్యత ఉంది, ప్రకటించవలసినటువంటి బాధ్యత ఉంది. వారు వినినా వినకపోయినా ప్రకటించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకా కింద చెప్తున్నాడు చూడండి, నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పలలోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నీవు నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకును భయపడకము. వారు తిరుగుబాటు చేయవారు, వారికి భయపడకము. వారు తిరుగుబాటు చేయవారు గనక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయవలెను. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. నేను సెలవిచ్చిన మాటను వారికి తెలియజేయవలను. వాళ్ళు విన్నా వినకపోయినా. ప్రభువా, కొన్నిసార్లు మనం యేసయ్యకే చెప్తూ ఉంటాం అన్నమాట, ప్రభువా వాడి వెంట నాయన చెప్పినా పట్టించుకోండి నాయన. దేవుడు ప్రేరేపణ చేస్తాడు. కొన్నిసార్లు దేవుడు ప్రేరేపణ చేస్తాడు, కొంతమందికి స్వార్థను ప్రకటించమంటాడు. అప్పుడు మనం
ఇలాగ ఆలోచన చేస్తాం, ప్రభువా వాడు వినడు నాయన, ఎందుకు వచ్చిందిలే అంటే ప్రభు అంటాడు, వినినను వినకపోయినను, వాడు విన్నా వినకపోయినా నువ్వు చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. విన్న వాళ్ళందరూ రక్షణ పొందుతారని యేసుక్రీస్తు ప్రభువారు ఏనాడు చెప్పలేదు. విన్న వాళ్ళందరూ కూడా రక్షణలోనికి వచ్చేస్తారు అనలేదు. ఇంకా ఏం చెప్పాడంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో ఇంకా అక్కడ చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 10:16, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనై యుండుడి, మనుష్యులను గూర్చి జాగ్రత్త పరుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. ఏం చెప్పారు ప్రభువారు? మీరు చెప్పిందల్లా వాళ్ళు వింటారని చెప్పలేదు, మీరు చెప్పిందల్లా అంగీకరిస్తారని చెప్పలేదు. వ్యతిరేకించే మనుషులు ఉంటారు. తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లుగా పంపుతున్నాను. అదేంటి నాయన, వాళ్ళ తోడేళ్ళు అన్నావు, మమ్మల్ని గొర్రె పిల్లలు అన్నావు, ఇది నీకు న్యాయమేనా? తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను ఎవరైనా పంపుతారా? తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపితే గొర్రె పిల్లల సంగతి ఏంటి నాయన అని మరలా మనం ఆయనకి సలహాలు ఇవ్వద్దు. ఎందుకంటే మనము గొర్రె పిల్లలం కావచ్చు, ఈ లోకంలో ఉన్నటువంటి కొందరు తోడేళ్ళు కావచ్చు, కానీ మనల్ని పంపించేటువంటి ఆయన ఈ తోడేళ్ల కంటే బలవంతుడు, యోధా గోత్రపు సింహము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథం 5:5లో ఆయనను గురించినటువంటి ఒక అద్భుతమైన మాట అక్కడ మనకి ప్రత్యక్షమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఏడవకము, దావీదునకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఒకవేళ తోడేళ్ళు కావచ్చు, అవని ఏం కాదు. మనం గొర్రె పిల్లలం, దేవునికి స్తోత్రం, మంచిది. కానీ మనల్ని పంపించిన ఆయన యోధా గోత్రపు సింహం. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను పంపించినటువంటి వ్యక్తి, నీకు ఆజ్ఞాపించినటువంటి వ్యక్తి యోధా గోత్రపు సింహం. అందుచేత మనం సువార్తను ప్రకటించడానికి భయపడక దేవుని సువార్తను మనం ప్రకటించవలసినటువంటి బాధ్యత, భారం మన మీద ఉన్నది. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీదే ఉన్నది. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 16 చూడండి. లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. దేవునికి స్తుతి కలుగునుగాక. సువార్తను ప్రకటించవలసిన భారం మన మీద, నీ మీద, నా మీద, మనందరి మీద మోపబడి ఉంది. ఇంకో మాట చెప్పాడు, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోతే నాకు శ్రమ. సువార్తను ప్రకటిస్తే ఈరోజు లోకంలో శ్రమ అనుకుంటున్నారు. కాదు, అసలు సువార్తను ప్రకటించకపోతే, రక్షణ పొందినటువంటి వ్యక్తి స్వార్థను ప్రకటించకపోతే, దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి స్వార్థను ప్రకటించకపోతే శ్రమ అని లేఖనం సాక్ష్యమిస్తుంది. అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ, మీకు శ్రమ, మనందరికీ శ్రమ.
అయ్యో సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ, నీకు శ్రమ, మనందరికీ శ్రమ. హల్లెలూయా. సువార్తను ప్రకటించకపోతే శ్రమ అట. అందుచేత అసలు మనం రక్షణలోనికి ఎప్పుడైతే వచ్చామో, ఎప్పుడైతే మనం పొందుకున్న రక్షణ ఇతరులకు మనం చెప్పవలసిన కనీస బాధ్యత అది ఎలాంటిదంటే, ఏదో ఒక రోగంతో మనం బాధపడుతున్నాం, ఎక్కడెక్కడికో తిరిగాం, ఎక్కడెక్కడికో వెళ్ళాం, ఎక్కడా నయం కాలేదు. ఏదో ఒక చోట ఒక అద్భుతమైనటువంటి వైద్యుడు దొరికాడు, చాలా శ్రమలు పడ్డాం, తిప్పలు పడ్డాం, అప్పులు పాలయ్యాం, కానీ రోగం తగ్గలేదు. ఎవరో ఒక ఆయన సులువుగా ₹1 తీసుకోకుండా ఆకుపసరతో తగ్గించేశాడు, నయమైపోయింది. ఆ తర్వాత అదే బాధతో మన ఇంట్లో పక్కింటోడో, మన ఇంటి ఎదురుగా ఉన్నవాడో, మన వీధిలో వాడో బాధపడుతూ ఉన్నాడు. అతను కూడా మనకలాగే తిరుగుతున్నాడు, డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, బాధపడుతున్నాడు. అప్పుడు మనకొక స్పృహ, మనకొక ఆలోచన వస్తుంది. ఏంటంటే, అరే నేను ఇలాగే బాధపడి ఆఖరికి నష్టపోయాను, ఇలాగే బాధపడి ఇబ్బంది పడ్డాను, అదే బాధతో ఇతను కూడా బాధపడుతున్నాడు, కనుక అతని దగ్గరికి వెళ్ళి నేను ఈ విషయాన్ని చెప్తాను అనుకోవడం కనీస ధర్మం, అంతేనా కదా? అది పెద్ద త్యాగం కాదు, అదేమో గొప్ప అదేదో చేతగాని ఏదో పెద్ద విద్య ఏమి కాదు. నీకు తెలిసినటువంటి ఒక విషయాన్ని అదే కష్టంలో ఉన్నటువంటి వ్యక్తికి చెప్పడం ఎంత న్యాయబద్ధమో, న్యాయసమ్మతమో, ఎంత అది మరి సులువుగా చేయవలసినటువంటి విషయమో సువార్తను ప్రకటించడం కూడా అంతే. ఒకప్పుడు మనం రక్షణలోని లేము, ఇప్పుడు రక్షణలోనికి వచ్చాం. ఒకప్పుడు బలహీనతల చేత, ఒకప్పుడు చెడు అలవాట్ల చేత బానిసలు అయిపోయి దాంట్లోనే కుమిలిపోయాం, దాంట్లోనే పడి చెడిపోయినటువంటి వ్యక్తులు ₹1 ఖర్చు లేకుండా ఆ పాప ఊబిలోంచి బయటికి యేసయ్య మనల్ని నడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగా. అదే సువార్త అనేకులకు మనం తెలియజెప్పడానికి, అదే సువార్త అనేకులకు మనం పరిచయం చేయడానికి దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం సువార్త. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకో విషయం ఏంటి చెప్పనా? ఈ సువార్త పరిచర్య దేవుడు మనకిచ్చినటువంటి ఇది ఒక గొప్ప అవకాశంగా మనం భావించి ఈ సువార్తను మనం ప్రకటించాలి తప్ప ఇది ఇదే లేకపోతే దీన్ని ఇదేదో కష్టంగానో, లేకపోతే ఇది సువార్త ప్రకటించకపోతే దేవుడు ఏదో కొట్టేస్తాడు, తిట్టేస్తాడు, ఎందుకు వచ్చింది 2-3 సువార్త ప్రకటించితే నా గొడవ వదిలిపోద్ది అనుకుని కాదు సువార్త ప్రకటించడం. దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత, మనకిచ్చినటువంటి ఇది అదృష్టం. అందుకనే మాసిలేమన్నయ్య గారు మధుర మధుర సేవ అనే పాటలో ఆయన ఒక పాట రాశారు. దేవదూతలకును లేని దైవజనుని సేవా, దైవసూతుని సంగ సేవ, దివ్యమౌ సువార్త సేవ, దివ్యమౌ సువార్త సేవ, మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ, మధుర మధురం. ప్రభుని పేరా ప్రజల ఎదుట ప్రవచనాల సేవా, ప్రజల పేరా ప్రభుని ఎదుట ప్రార్థనలు
వచించు సేవ, ప్రార్థనలు వచించు సేవ, మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ, మధుర మధురం. దేవునికి మహిమ కలుగునుగాక. మధుర 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 సేవ దేవదూతలకి ఇవ్వలేదు. ఈ భాగ్యం దేవదూతలకి ఇవ్వలేదు, మట్టి పురుగులమైన మనకి ఇచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను రాసిన పాటలు కూడా సేమ్ ఇదే అర్థం వచ్చే ఒక చరణం నేను కూడా రాశాను. యేసయ్య నీ ప్రేమ నీ మరచిపోలేను, ఆ ప్రేమ ప్రకటించకుండా ఉండలేనను ఆ పాట రాస్తూ మహిమవాసులకు లేని మధుర సేవ, మట్టిని వట్టి వాడనైన నాకిచ్చి, మహిమవాసులకు లేని మధుర సేవ, మట్టిని వట్టి వాడనైన నాకిచ్చి, నన్ను ధైర్యపరచి అభిషేకమిచ్చి, నన్ను ధైర్యపరచి అభిషేకమిచ్చి, నీ సేవకై బ్రతుకనిచ్చావయ్యా, ఇది నీ ప్రేమయా, నీ సేవకై బ్రతుకనిచ్చావయ్యా, ఇది నీ ప్రేమయా. యేసయ్యా నీ ప్రేమను నే మరచిపోలేను, ఆ ప్రేమ మాధుర్యము ప్రకటించక ఉండలేను. నీ కౌగిలిలో నన్ను దాచావు, నీ చల్లని ఒడిలో నన్ను పెంచావు, నీ కౌగిలిలో నన్ను దాచావు, నీ చల్లని ఒడిలో నన్ను పెంచావు. యేసయ్యా నీ ప్రేమను నే మరచిపోలేను, ఆ ప్రేమ మాధుర్యము ప్రకటించక ఉండలేను. హల్లెలూయా. మహిమవాసులకు లేని మధురమైన సేవ, మట్టిని వట్టివాడు. ఏముంది? ఏమీ లేదు. ఏ అర్హతలు లేవు, ఏ యోగ్యతలు లేవు. లోకంలో ఏదైనా ఒక పని అప్పగించాలంటే ఎంతో కొంత క్వాలిఫికేషన్ ఉండాలి. లోకంలో మనకి ఏదైనా ఒక ఉద్యోగం ఇవ్వాలంటే, ఆఖరికి సెక్యూరిటీ గార్డుగా మనం జాయిన్ అవ్వాలంటే, ఒక గేటుకి కాపలాదారునిగా మనం జాయిన్ అవ్వాలంటే 10th ఇంటరో అడుగుతున్నారు. లేదండి నేను నా సొంతగా డబ్బులు ఉన్నాయండి, ఆటో కొనుక్కుంటానండి, ఆటో నడుపుకుంటానంటే దానికి కూడా లైసెన్స్ కావాలి. లైసెన్స్ కావాలంటే 10th ఉండాలి. ఈ లోకంలో ఏ చిన్న పని చేసినా సరే ఎంతో కొంత క్వాలిఫికేషన్ అడుగుతుంది లోకం. ఈ లోకంలో నువ్వు ఏ పని చేసినా సరే, ఏ పనికైనా అర్హతలు అడుగుతుంది. నీ దగ్గర టాలెంట్ ఉంటే ఒకలాగా నీకు పని ఇస్తుంది. టాలెంట్ లేకపోతే, నువ్వు బాగా చదువుకుంటే ఒక ఉన్నతమైనటువంటి జాబులోకి వెళ్తావు. చదువుకోకపోతే ఏ గుమస్తా జాబు తక్కువ. లేదు అది కూడా చదువుకోకపోతే ఏ కూలి పను 4 పని ఏదో చేసుకోవడం. ఈ లోకంలో మనం ఏ పని చేయవలసి వచ్చినా ఎంతో కొంత క్వాలిఫికేషను కావాలి, ఎంతో కొంత అర్హతలు కావాలి. కానీ నిన్ను ఏ అర్హత అడగకుండా
నీ దగ్గర ఏ క్వాలిటీలు, ఏ క్వాలిఫికేషన్స్ అడగకుండా నీకు తన పరలోక మహిమ వార్త నీ చేతిలో పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ పరలోకంలో దేవదూతలకి అప్పగిస్తే, మనకంటే ఎంత బాగా చాకచక్యంగా చేసినావు కదా, మహిమవాసులకు అప్పగిస్తే మనకంటే నమ్మకంగా చేసినావు. దేవదూతలకు అప్పగిస్తే చాలా అప్పగించిన పని 100% పర్ఫెక్ట్గా చేసినావు. కానీ దేవుడు ఎందుకో మనం సరిగ్గా పని చేయమని తెలుసు, మనం బలహీనతలు తెలుసు, చెప్పినా సరే మాట వినవని తెలుసు. ఆయన చెప్పమంటే మళ్ళీ ఆయనకే సలహాలు ఇస్తాం. వాడు ఎండ ప్రభు ఎందుకు నేనని చెప్పను. ఇప్పుడు ఆయన చెప్పమని ప్రేరేపణ చేస్తే ఇర్మియా ఆ ప్రేరేపణకు లోబడి తిని అన్నాడు కదా. ఇందాక చదువుకున్నాం మనం 20వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా నువ్వు ప్రేరేపించగా నీ ప్రేరేపణకు లోబడి తిని. కానీ చాలామంది యేసయ్య ప్రేరేపణకు లోబడడం లేదు. చాలామంది యేసయ్య ప్రేరేపణకు లోబడడం లేదు. ఆయనకి సలహా వెళ్తారు. మళ్ళా నోట్లో మాట పెట్టాడు, అవకాశం లేదు. దేవదూతలకు అప్పగిస్తే దేవదూతలు చేద్దామని చాలా ఆరాటపడుతున్నారు. దేవదూతలకు అప్పగిస్తే అద్భుతంగా చేస్తారు. దేవదూతలకి అప్పగించేస్తే తెల్లారేసరికి మొత్తం సువార్త ప్రపంచమంతా ప్రకటించడమే కాదు, ఒప్పించగలరు కూడా. కానీ దేవుడికి అది అక్కర్లేదు. వింటే వాడు రక్షణ పొందుకుంటాడు, వినకపోతే వాడి యొక్క రక్షణ విషయం వాడి చేతులకి అప్పగించేద్దామని వాడు వినినను వినకపోయినను చెప్పమన్నాడు. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. కనుక నీ వెళ్ళి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం దేవుని పని దేవుడు మనకు అప్పగించాడు. ఏ విధముగా నువ్వు ఏ విధంగా చేయాలనుకుంటున్నావు, దేవుని సువార్త దేవుడు మనకు అప్పగించాడు. ఏ విధంగా చేయాలి అంటే, నువ్వు ఏ విధంగా చేయగలవో అలాగ చెయ్యి. నువ్వు ఏ విధంగా చేయగలవు ఆ విధంగా చేయి. దేవుని పని చేయడంలో మనం ఎలాగైనా చేయొచ్చు. స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకుని అందరూ ప్రకటించే అవకాశం ఉండదు. కానీ మైక్ పట్టి ప్రకటించే వాడికి సౌండ్ సిస్టమ్ కింద నువ్వు ఆపరేట్ చేయి, అంతే. నువ్వు అందులో భాగస్థుడు అవుతావు. దేవునికి మహిమ కలుగునుగా. ఒక వ్యక్తి మైక్ పట్టుకుని స్టేజ్ మీద అద్భుతంగా మాట్లాడగలుగుతున్నాడంటే, రాగానే మైక్ పట్టుకుంటే మైక్ పలికేదు. ఈ మైక్ పలకడానికి వెనకాల కొంతమంది పని చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఒక వ్యక్తి చక్కగా అద్భుతంగా పాడుతున్నాడంటే దాని వెనక సంగీత సహకారం ఉంటుంది. ఇదంతా కలిసి పరిచర్య. కొంతమంది కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. కనిపించలేనంత మాత్రాన వాళ్ళ పని వేస్ట్ కాదు. దేవునికి మహిమ కలుగునుగా. కనిపించలేనంత మాత్రాన వాళ్ళ పని వ్యర్థం కాదు. అందుచేత మనం ఏ దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడో అడగడమే. దేవుని దగ్గర అడగడం, దేవుని దగ్గర అడిగి మనం పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. నీకున్న వరమేదో, నీకున్న వరమేదో యోచించుకో, ప్రార్థించి ప్రభు సన్నిధిలో తెలుసుకో. పరిచర్య పలు విధములు, ప్రభువైనట్టి యేసు క్రీస్తొక్కడే. వరములు రకరకములు, దయచేసేటి పరిశుద్ధుడొక్కడే.
పరిశుద్ధాత్మొక్కడే పరిచర్య పలు విధములు. అందరికీ ఒకలాంటి పని ఉండదు. అందుకనే సంఘంలో అందరూ అన్ని అవయవాలు అన్నారు. ఒకళ్ళు చక్కగా పాడగలుగుతారు, వాళ్ళ వాయిస్ వింటూ ఉంటే చక్కగా వినాలనిపిస్తుంది, అద్భుతంగా ఉంటుంది. ఒకళ్ళు చక్కగా వాయిస్తుంటే వినాలనిపిస్తుంది. ఒక్కొక్కరు తబలా వాయిస్తూ ఉంటారు, అక్కడే కూర్చుని అలా చూడాలనిపిస్తుంది, అంత చాకచక్యంగా అద్భుతంగా. కొంతమంది కీబోర్డ్ వాయిస్తారు, కొంతమంది కాంగో ప్లే చేస్తారు, ప్యాడ్స్ ప్లే చేస్తారు, కొంతమంది సితారా వాయిస్తారు, వీణ వాయిస్తారు. ఎంతో అద్భుతంగా చూడాలనిపిస్తుంది. కనుక మనం చేయకపోవచ్చు, కానీ మనము చేయగలిగేది ఏదో ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. మనం చేయగలిగింది ఏదో ఉంటుంది, నువ్వు చేయగలిగింది ఏదో ఉంటుంది. మైక్ పట్టుకుని అద్భుతంగా 1-2 గంటలు నువ్వు ప్రసంగం చేయలేకపోవచ్చు, కానీ ఆ ప్రసంగం చేసేటువంటి వారికి నువ్వు చేసే సహకారం కూడా, ఆ చేసినప్పుడు, ప్రసంగం చేసినప్పుడు ఎవరో సువార్త విన్నారు, ఆ సువార్త రక్షణ పొందారు. జాగ్రత్త వినాలి ఈ విషయం. నువ్వు ప్రసంగం చేయలేదు, కానీ ప్రసంగం చేసేటువంటి వ్యక్తికి సౌండ్ ఆపరేటర్ చేసో, లేకపోతే ఆ ప్రసంగం చేయడానికి అవసరమైనటువంటి గ్రౌండ్ వర్క్ ఏదో చేసావు, నీ వంతుగా నువ్వు ఏదో చేసావు. ఎవరో రక్షణ పొందారు, ఈ మాట విని రక్షణ పొందారు. కానీ ఆ రక్షణ పొందినటువంటి వ్యక్తి రక్షణ పొందాడు కదా, ఆ రక్షణ పొందాడు. ఆ సువార్త ఫలితము మైకు పట్టుకుని ప్రకటించినోడికి ఒక్కడికే కాదు, దీని వెనకాల ఎంతమంది పనిచేస్తే అంతమందికి ఆశీర్వాదమే. దేవునికి మహిమ కలుగును గాక. సమూయేలు గ్రంథంలో మాట చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 24వ వచనం కూడా అక్కడ చూడండి ఒక మాట. దేవునికి మహిమ కలుగును గాక. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకుందురు? యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో, సామాను నొద్ద నిలిచిన వాని భాగము అంతేని వాడుక మాట అందరూ సమముగానే పాలు పంచుకుందురు కదా అన్నాడు. దేవునికి మహిమ కలుగును. యుద్ధం చేసేవాడికి సహకరించావు అంటే, యుద్ధం చేసేవాడికి ఎంత భాగమో సహకరించిన వాడికి కూడా అంతే భాగం. సామాన్లు కాడ కాపలు ఉన్నవాడికి కూడా అంతే భాగమట. అదేంటది? ప్రాణాలకి తెగించి ఒకడు సువార్త ప్రకటించాడు, కానీ ఆ వెనకాల ఆ ప్రకటించే వ్యక్తికి నువ్వు ఏదో ఒక సహాయం అందించావు. దేవుడు ఆ సువార్త ప్రకటనలో నిన్ను కూడా భాగస్తునిగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. సువార్త నువ్వు ప్రకటించలేదు, కానీ ప్రకటించే వాళ్ళని పంపించావు. సువార్త నువ్వు ప్రకటించకలేదు, కానీ ప్రకటించడానికి నీకు అవకాశం లేదు ఒకవేళ, కానీ నువ్వు వెళ్ళే వారికి సహకారిగా. అందుకనే నా పేరే తెలియని ప్రజలు, ఆ పాటలో అద్భుతమైన ఆ చరణం నాకు చాలా ఇష్టమైన పాట. వెళ్ళగలిగితే మీరు తప్పనిసరిగా వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపండి. వెళ్ళగలిగితే మీరు వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపించండి. దేవునికి మహిమ కలుగునుగా. వెళ్ళగలిగితే వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారు ఉన్నారు, వెళ్ళేవారిని పంపించండి. కనుక వెళ్ళిన వానికి ఎంత భాగమో ఆ సామాన్ల దగ్గర ఉన్నవాడికి కూడా అంతే భాగం అన్నాడు కదా. అలాగా నువ్వు సువార్తకు వెళ్ళలేకపోయినా వెళ్ళేవారిని పంపించినప్పుడు దేవుడు సహకరిస్తాడు. దేవుడు ఆ సహకారాన్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక.
సువార్త ప్రకటించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఇది. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం, దేవుడు మనకి అప్పగించినటువంటి ఒక మహద్భాగ్యం, ఒక సువర్ణ అవకాశం అని చెప్పాలి. చాలామందికి ఇవ్వలేదు, చాలామందికి అవకాశం లేదు. ఏ అర్హతలు లేకపోయినా, ఏ యోగ్యతలు లేకపోయినా సువార్త ప్రకటించడానికి దేవుడు మనకి ఎందుకో ఈ అవకాశం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. కనుక దేవుడు మనల్ని నమ్మి, మనల్ని ఆయన తన యొక్క బిడ్డలుగా ఏర్పాటు చేసుకోవడమే కాదు, తన యొక్క పిల్లలుగా, తన యొక్క స్వజనముగా మనల్ని ఆయన పిలుచుకోవడం మాత్రమే కాదు, ఆయన బాధ్యత, ఆయనకున్నటువంటి భారం, ఆయనకున్నటువంటి ఆశను మనకి అప్పగించాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మనం ఎంతసేపు దేవుణ్ణి మనకున్న కష్టాలు, మనకున్న బాధలు దేవునికి చెప్పడమే. దేవునికి ఏమి కోరికలు ఉండవు, మన కోరికలు ఆయన చెప్పుకోవడమే అనుకుంటాం. కానీ దేవునికి కూడా కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీర్చడానికి భూమి మీద తన భక్తులను ఎన్నుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు పత్రిక 2 పేతురు పత్రిక 3:9 చూడండి ఒకసారి. వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చే ఎంపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అందరూ మారు మనసు పొందవలనని ఏం చేస్తున్నాడట? అందరూ మారు మనసు పొందవలనని కోరుచు. అంటే దేవునికి కూడా కోరిక ఉందా లేదా? దేవునికి ఉన్న కోరిక ఏంటో తెలుసా? ఈ భూమి మీద అందరూ మారు మనసు పొందాలనే కోరిక, వాంఛ ఆయనలో ఉంది. అలాగే అందరూ కూడా సత్యమును గురించినటువంటి అవగాహన తెలుసుకోవాలని ఆయన రక్షణ పొంది, చూడండి మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం కూడా చూడండి. మనుషులందరూ రక్షణ పొంది అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని. చాలు ఏం చేస్తున్నాడట? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చ అనగా కోరిక అనగా ఒకటే. ఇచ్చయించుచున్నాడు. ఇచ్చ అనగా కోరిక అనగా, అక్కడ పేతురు పత్రికలో కోరిక అన్నాడు, ఇక్కడ ఇచ్చ అని రాశాడు. రెండు ఒకటే. దేవునికి ఒక కోరిక ఉంది. దేవునికి ఉన్న కోరిక ఎంతసేపు మన కోరికలు ఆయన దగ్గర తీసుకెళ్ళి మన యొక్క లిస్ట్ అంతా ఆయన దగ్గర పెట్టి, ప్రభువా ఇదిగో నాయనా ఈ కోరిక కావాలి, ఈ కోరిక తీర్చి, ఈ కోరిక తీర్చి, ఈ కోరిక తీర్చి, ఇది తీర్చి, అది తీర్చి, అది తీర్చి, అది మన బ్రతకంతా ఆయనకి మన కోరికలు చెప్పడమే సరిపోయింది. ఎప్పుడైనా ఆలోచించామా, ప్రభువా నేను కోరడంగా నీకేమైనా కోరికలు ఉన్నాయా అని నువ్వు అడిగితే దేవుడు చెప్తాడు, నాకు కూడా ఒక కోరిక ఉందరా. ఏంటంటే మనుషులందరూ రక్షణ పొందాలి. ఆ రక్షణ పొందాలి కనుక ఆ రక్షణ సువార్త నీవు ప్రకటిస్తావా? రక్షణ సువార్తను నువ్వు ప్రకటించి నా కోరికను తీరుస్తావా అని దేవుడు అడిగితే మనం ఏం చెప్తాం? అదేంటి ప్రభువా, నీ కోరికలు మేము తీర్చడానికి మేమంతటోళ్ళు, నువ్వు గొప్పోడివి. ఇదంతా తప్పించుకునే వ్యవహారం. దేవుడు ప్రేరేపణ చేస్తే, ప్రభువా
వాడు మాట వినడం నాయన, ఎంత చెప్పినా వాడు వినే రకం కాదు నాయన. వాడి సంగతి అంటే దేనికంటే మనకు తెలిసినట్టు వాడి సంగతి నీకు తెలియదు నాయన. వాడు మాట చెప్పితే విని ఇదంతా ఎందుకు చెప్పమన్నాడు, చెప్పి వెళ్ళడమే. దేవునికి మహిమ కలుగును కాక. అందుకే విషయం ఏంటంటే వీడికి చెప్పే దమ్ము లేక ఇదంతా సోది. ఒక మాట దేవుడు చెప్పమని ప్రేరేపణ చేశాడు. ఏదైతే అవుతుందో ఒక మాట చెప్పే. వ్యతిరేకిస్తే వ్యతిరేకిస్తారు. ఎవడో అడ్డుకోడు వ్యతిరేకించడం నేసే చెప్పాడా? ఇందాక మనం చదివించిన లేఖనాల్లో ఏమనుంది? వారు వినను వినకపోయినా చెప్పాలి. రక్షణ పొందిన ఆడు సువార్తను నమ్మి రక్షణ పొందితే రక్షణ పొందుతాడు, లేకపోతే శిక్షించబడతాడని ప్రభువారు చెప్పారు కదా. అందుచేత మనం చెప్పవలసినటువంటి అవకాశం మనకు వచ్చినప్పుడల్లా మనం వినియోగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంది. స్మార్ట్ ఫోన్లో మన యొక్క భావజాలాన్ని ఇతరులకు ప్రకటించడానికి, ఇతరులకు తెలియజేయడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్, ఇంకా ఎలా ఉన్నాయి కదా. సరే, నువ్వు ఎవరి దగ్గరికో వెళ్ళి సువార్త ప్రకటించే అవకాశం లేదు. కానీ నీ చేతిలో ఉన్న ఒక స్మార్ట్ ఫోన్ ఉపయోగించి ఎక్కడో ఉన్న వాళ్ళకి సువార్తను ప్రకటించే అవకాశం ఉందా లేదా? దేనికి ఉపయోగించు? దేవుడు నీకు ఒక సెల్ ఫోన్ ఇచ్చాడు. చాలామంది మంచి మంచి ఖరీదైన సెల్లు 30,000 దాటి ఇంకా 50,000, 1,50,000 కూడా ఉన్నాయి. ఓకే, మంచిది. వారి సామర్థ్యాన్ని బట్టి వాడుతున్నారు, మంచిది. కానీ ఆ పరికరాన్ని ఉపయోగించి అది దేవుని కొరకు నువ్వు ఎంత ఉపయోగించగలిగావు, దాన్ని ఉపయోగించి అదే స్మార్ట్ ఫోన్ ఉపయోగించి, అదే సోషల్ మీడియా ఉపయోగించి క్రీస్తు మీద ఎంతో వ్యతిరేకత. ఈరోజు నీకు విషయం తెలుసా? టెక్నాలజీ క్రైస్తవుల కంటే క్రైస్తవ విరోధులు ఎక్కువ వాడుకుంటున్నారు. టెక్నాలజీ క్రైస్తవుల కంటే క్రీస్తు విరోధులు, మతోన్మాదులు ఎక్కువ వాడుకుంటున్నారు. మనోళ్ళు ఎంత గనులంటే నిజంగా ఒక వాక్యాన్ని పంపితే ఆ వాక్యం క్లిక్ చేసి చూడడానికి కూడా బద్దకొస్తులు ఉన్నారు. ఒక సహోదరుడు అన్నాడట, ఏడు బావ మాకు పొద్దునే ఇది ఎలా పంపిస్తున్నాడు మీ పాస్టర్ గారు అన్నాడు. శంకర్ గారితో అన్నాడట. అంటే కనీసం వాక్యాన్ని కూడా రిసీవ్ చేసుకోలేనటువంటి క్రైస్తవులు అని చెప్పుకుంటున్న క్రైస్తవులు ముసుగులో ఉన్న మతోన్మాదులు ఉన్నారనిపించింది అన్నమాట. వాక్యాన్ని కూడా చిరాకుపడ్డాడంటే వాడు క్రైస్తవ ముసుగులో ఉన్న మతోన్మాది, అంతే కదా. అంతకుమించి వాడికి ఇంక వేరే బిరిదే మనం ఇవ్వక్కర్లా. అంటే ఒక క్రైస్తవుడై ఉండి మనం సోషల్ మీడియాని మనం ఎలా ఉపయోగిస్తున్నాం? దేవుడిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వేదిక సోషల్ మీడియా. రకరకాల యూట్యూబ్ ఛానళ్ళు వచ్చాయి. యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం, సువార్త ప్రకటించండి. ఫేస్బుక్, సువార్త ప్రకటించండి. ఫేస్బుక్లో దేవునికి రోజుకు ఒక వాక్యము, నువ్వేదో చెప్పాలనుకున్న సువార్త మాటలు 4 చెప్పాలనుకున్నాం, పోస్ట్ చేసి పెట్టండి. చూసిన వాళ్ళు చూస్తారు, విమర్శించిన వాళ్ళు విమర్శిస్తారు, వ్యతిరేకించిన వాళ్ళు వ్యతిరేకిస్తారు. నీకు విషయం తెలుసా? వాడు వ్యతిరేకంగా కామెంట్ పెట్టినా సరే
ఈ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ వాడు ఇదేదో కొంచెం దీంట్లో మంచి సబ్జెక్ట్ ఉన్నట్టుంది అన్నట్టుగా వాడు ఇంకా వైరల్ చేస్తూ ఉంటాడు. నేను క్రిస్మస్ నెలలో సువార్త ప్రకటించి యేసుక్రీస్తు ప్రభు వారిది అలాగా క్రిస్మస్ తాత టోపీ పెట్టుకుని ఆ బోర్డు పట్టుకుని పెట్టింది చాలా వైరల్ అయిపోయింది. లక్షల మందికి వెళ్ళిపోయింది ఇది. అందులో మతోన్మాదులు కూడా వెళ్ళిపోయింది. అందులో ఆ ఫోటోని ఎడిట్ చేసి మరలా నేను పట్టుకున్న ఫోటో యేసుక్రీస్తు ప్రభు వారు డిసెంబర్ 25న పుట్టలేదు అని నేను పట్టుకున్నట్టు ఆడెవడో మతోన్మాది క్రియేట్ చేసి పెట్టాడు. దేవునికి స్తోత్రం. అంటే మతోన్మాదుల దాకా రీచ్ అయ్యింది. అంటే దేవుడు మనం చేసిన పని ఏం వేస్ట్ కాదు, చాలామంది దగ్గరికి వెళ్తుంది. మతోన్మాదుల దగ్గరికి వెళ్తారు, సామాన్యులు కూడా చూస్తారు, చాలామంది చూస్తారు, యథార్థవంతులు చూస్తారు, ఆలోచన పరులు చూస్తారు. అందుచేత దేవుడు మనకి ఇచ్చినటువంటిది ఏదైనా సరే మనం దేవుని కొరకు ఉపయోగించడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుచేత దేవుడు ఏ అవకాశం నీకు ఇచ్చినా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కూడా 4 సువార్త పత్రికలు ఉన్నాయి కదా, మన దగ్గర సువార్త పత్రికలు ఉన్నాయి. సువార్త పత్రికలు పట్టుకుని ఒక మాట చెప్పేసి చదవండి. నా దగ్గర ఉంటాయి. ఎవరంటే బైక్ ఎక్కారనుకో దేవుడు మాటలు చెప్తాం. దిగిపోయినప్పుడు ఓ పత్రిక తీసి చదవండి, ఖాళీ టైంలో చదవండి. తీసుకుంటారు సంతోషంగా. ఇష్టం లేకపోయినా సరే కనీసం బైక్ ఎక్కించుకున్నాను నా కృతజ్ఞత అన్న ఏదో ఒక అవకాశం అండి. ఏ అవకాశమైనా వాళ్ళు మనం వినియోగించుకుని సువార్త ప్రకటించితే వాళ్ళు ఏ విధము చేతనైనా కొందరు రక్షించబడాలని పౌలు భక్తుడు అందరికీ అన్ని విధముల వాడనైతే అని అన్నాడు. అంటే అన్ని మార్గాలు ఆయన ఉపయోగించుకున్నాడు. సువార్త కొరకు ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టకుండా ఆయన ఉపయోగించుకున్నారు పౌలు గారు. కనుక సువార్తను ప్రకటించవలసిన భారము బాధ్యత మన మీదనున్నది. కనుక సువార్త వలనైన సిద్ధ మనసును జోడు మనకి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. రండి మనం ఆ మాట మూలవాక్యాన్ని జస్ట్ మనం చదువుకుని ముగించుకుందాం. ఇది ఇక్కడితో అయిపోలేదు, మరలా మిగతా వారం 2వ మెసేజ్గా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఏలయనగా 6వ అధ్యాయము చదవమ్మా. నీతి అయిన మైమరు తొడుక్కొని పాదములకు సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలవబడుడి. సువార్త వలనైన సిద్ధ మనస్సుని జోడు తొడుక్కొని. సువార్త ప్రకటించడం అనేది ఎవరికో నువ్వు మేలు చేయడం కాదు. సువార్తను ప్రకటించడం ద్వారా యుద్ధ రంగంలో నీవు నిలబడి సాతానుతో పోరాడడానికి దేవుడిచ్చిన సర్వాంగ కవచంలో దేవుడిచ్చినటువంటి యుద్ధోపకరణాలలో సువార్త కూడా ఒకటి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సువార్త ప్రకటించడం అంటే ఏదో ఏనండి మన బాధ్యత కాదండి, మనకు అక్కర్లేదు కాదు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా సువార్త ప్రకటించాలి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారన్నారు. చేత ఎప్పుడైతే మనం రక్షణ పొందామో మన మీద ఒక బాధ్యత ఉంది. సువార్తను ప్రకటించాలి, సువార్తను చెప్పాలి, సువార్తను ఇతరులకు తెలియజేయాలి. అంతేకాదు సువార్త అందనిటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. సువార్త వలనైన సిద్ధ మనసుని జోడు లేకపోతే యుద్ధ రంగంలో మనం
సాతానికి దొరికిపోతాం. సాతాన్ని ఓడించేటువంటి యుద్ధోపకరణాలలో సువార్త అనేది కూడా ఒకటి. సాతాన్ని ఓడించడానికి, సాతానుతో పోరాడడానికి దేవుడు మనకిచ్చే సర్వాంగ కవచములో మూడవదిగా సువార్త అనేది మనకు, సువార్త వలనైనటువంటి సిద్ధ మనసు అనే జోడు మూడవదిగా మనకి దేవుడు నియమించాడు. కనుక దేవుడిచ్చినటువంటి ఆ మూడవ యుద్ధోపకరణమైనటువంటి సువార్తను మనం కలిగిన వారమై, సువార్త అనేటువంటి సిద్ధ మనసు అనే జోడును తోడుక్కున్న వారమై నిలవబడి మనం సాతానుతో యుద్ధం చేద్దాం, సాతానుతో మనం పోరాడదాం. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.